గత వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మేము కొంటాము, సింగరేణిని అందుకు బాధ్యత ఇచ్చాము కాబట్టి సింగరేణి అధికారులందరినీ కూడా ఆగమేఘాల మీద విశాఖపట్నం పంపించి స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు వార్తలు రావడం జరిగింది. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో రకరకాల ప్రకటనలు కూడా చేయడం జరిగింది. సింగరేణి కలరీస్ నష్టాల్లో ఉంది. వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందడం లేదు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వము కల్వకుంట్ల కుటుంబము జరిపిన విషయం మనం చేస్తున్నాం. ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వస్తే ఒక ప్రభుత్వ కార్యక్రమము, తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమము, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వస్తే ఇదే కల్వకుంట్ల కుటుంబము నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజు చేయించారు. ఈరోజు ఆయన తెలంగాణ పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పేరుతో ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడడమే, విమర్శించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. తెలంగాణలో అనేక రకాల పరిశ్రమలు మూతపడితే గతంలో టీఆర్ఎస్ గా ఉన్నటువంటి నేటి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. 9 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కేసీఆర్ గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ మేమే ఏర్పాటు చేస్తాము, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లాలో అదే ఎజెండాగా ముందుకోయి ఖమ్మంలో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 4 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ లో గాని లేక వరంగల్ జిల్లాలో కమలాపూర్ లో గాని అనేక పరిశ్రమలు మేము ఓపెన్ చేయబోతున్నామని అసెంబ్లీలో రోజుల తరబడి చర్చించారు. కానీ ఇంతవరకు ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక చిన్నతర పరిశ్రమలు, మూతబడినటువంటి పరిశ్రమలు తెరిపించడం కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని నేటి బీఆర్ఎస్ నిన్న టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇంతవరకు రివాల్వింగ్ ఫండ్ ఇంకా గాలిలోనే రివాల్వింగ్ అవుతుంది.